నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. అండర్ 19 వరల్డ్ కప్ లో యువ భారత్ దూసుకెళ్తోంది. అయితే ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఫ్యాన్స్ కు అసలైన ట్రీట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్ లో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేయటం గమనార్హం. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సెమీఫైనల్లో నంబర్ 1 బ్యాటర్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ యంగ్ ప్లేయర్ నంబర్ 1 అవ్వటమే కాకుండా పాకిస్తాన్ కు చెందిన బాబర్ అజం రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలంటే భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సెంచరీ కూడా వస్తుందన్నమాట. ఇలా చేస్తే బాబర్ అజం రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో అండర్ 19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. అండర్ 19 వన్డేల్లో యాక్టివ్ గా ఉన్న ఆటగాళ్లలో బంగ్లాదేశ్ కు చెందిన అజీజుల్ హకీం 37 మ్యాచ్ల్లో 35 ఇన్నింగ్స్ల్లో 1261 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ బంగ్లా ప్లేయర్ సగటు 42.03, స్ట్రైక్ రేట్ 74.79గా ఉంది. ఆ తర్వాత 23 మ్యాచ్ల్లో 23 ఇన్నింగ్స్ల్లో 1169 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. వైభవ్ యావరేజ్ 50.82, స్ట్రైక్ రేట్ 158.18గా ఉంది. ఇది అండర్ 19 వన్డే హిస్టరీలో ఏ బ్యాట్స్మెన్ కైనా అత్యధికం కావటం విశేషం. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. దీంతో వైభవ్ సూర్యవంశీ అండర్ 19 వన్డేలో నంబర్ 1 యాక్టివ్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ కు చెందిన అజీజుల్ హకీం ను అధిగమించి నంబర్ 1 ఆటగాడిగా నిలవాలి. ఇందుకోసం సెమీఫైనల్లో వైభవ్ 93 పరుగులు చేయాల్సి ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవటమే కాదు, బాబర్ అజం రికార్డును బద్దలు కొట్టగలడు. బాబర్ అజాం 36 అండర్ 19 వన్డేల్లో 35 ఇన్నింగ్స్ల్లో 1271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 38.51, స్ట్రైక్ రేట్ 73.85గా ఉంది. అంటే పరుగుల పరంగా బాబర్ అజంను అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీకి 103 పరుగులు అవసరం.